రోళ్లవాగు ప్రాజెక్ట్ ఉందన్న, రోళ్లవాగు ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారు అడిగిండ్రు. కానీ తీరా చూస్తే ఏంటంటే ఒకటి పర్వేష్ పోర్టల్ అని ఉంటుంది, పర్వేష్ 2.0 పోర్టల్ అని. మన ఇక్కడ రాష్ట్రం నుంచి ఆ పోర్టల్లోనే అప్లోడ్ చేయలే డీటెయిల్స్. అంటే రాష్ట్రం నుంచి ఆ కాన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్కి భూపేందర్ యాదవ్ గారికి పోలేదు ప్రపోజల్. అసలు ప్రపోజల్ ముందు ఎట్లా వస్తుందన్న? అంటే వీళ్ళ చిత్తశుద్ధి అట్లుంటుంది. ఏదో తూతూ మంత్రాన ప్రెస్ మీట్లు పెట్టాలి, అడగాలి అంటే దానికి ప్రాపర్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది కదా, పేపర్ వర్క్ అయితే ఫాలో అవ్వాలి కదా. మరి అది చూసుకోవాలి వాళ్ళ తెలియని వాళ్ళ తెలిసి నటిస్తున్నారా? సరే, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ అన్న గారు డబ్బుల గురించి తీయలే. ఈయన డబ్బుల గురించి తీస్తేనే ఆ మాట మాట్లాడిండు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకంటే మా తాత దగ్గర ఎక్కువ ఉన్నాయి, అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే అరవింద్ అన్న గారు రియాక్ట్ అయ్యి ఆ మాట అన్నారు. సరే, నువ్వు ఇంత డబ్బులు అని చెప్పినావు, ఎమ్మెల్యే గారే స్వయాన అన్నారు అది చాలా కాస్ట్లీ ల్యాండ్ 2 ఎకరాలు నేను ఇస్తున్నా అంటే పిల్లలకు, పేద పిల్లలు చదువుకోవడానికి కాస్ట్లీ ల్యాండ్లు పనికిరావా? ఇవ్వలేరా ప్రభుత్వం? లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వాళ్ళు తలుచుకుంటే ఎంత కాస్ట్లీ ల్యాండ్ అయినా పిల్లల కోసమే కదా ఇప్పించేది, పిల్లల చదువుల కోసమే కదా ఇప్పించేది. ఇప్పియరాదా? ఆ మాట మాట్లాడకుండా అంటే నువ్వు అంత చేత కాకుండా ఉన్నావా? అంత చేత కాకుండా ఉన్నారా? పార్టీలు మారిండ్రు కదా, అభివృద్ధి కోసమని, సంక్షేమం కోసమని పార్టీ మారిన అన్నారు కదా, మీరు అంత చేత కాకుండా ఉన్నారా? మరి అంత చేత కాకుండా ఉన్నారని మీరు ఒప్పుకోండి. నేను చేత కాకుండా ఉన్నాను, నా పార్టీ చేత కాకుండా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నామని ఒప్పుకోండి, ఆ పనే చేస్తాం. మేము తలా ఇంత చందాలు వేసుకుంటామా, మేము ఎంపీ గారిని అడుగుతామా, మేము ఏ విధంగా చేసుకుంటాం. మీరు రాసి చేయండి అది. నేను చేత కాకుండా ఉన్నాను, నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, అంత చేత కాకుండా ఉండే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం. అంత చేత కాకుండా ఉండే ఎంపీ గారినో ఇంకెవరినో సొంత డబ్బులతో ల్యాండ్ కొనియండి, స్కూళ్ళు కట్టియండి అని నేను మాట్లాడుతున్నా. చేత కాకుండా ఉండి నా ప్రభుత్వం దివాలా తీసింది, నేను కూడా రాజీనామా చేస్తా, వెళ్ళిపోతున్నా అని చెప్పుండ్రి. ఇప్పటికిప్పుడు మేము చేస్తాం, మేము ఏం చేయాలో పిల్లల కోసం.